హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ సంఘాలతో సీఎం చంద్రబాబు నాయుడు గారి మీటింగ్ ఏప్రిల్ నెలాఖరులోగా మొత్తం పెండింగ్ బిల్లులపై పూర్తి క్లారిటీ. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ప్రస్తుత సమాచారం ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు మరియు పెన్షనర్ల సంఘాలతో ఈ ఏప్రిల్ నెలాఖరులోగా అధికారికంగా సమావేశమవుతారని ఖచ్చితమైన ప్రకటన తేదీ అయితే ఇంకా వెలువడాల్సి అయితే ఉంది. అయితే కొన్ని విషయాలు ఇక్కడ గమనించాలండి. ఉద్యోగ సంఘాల డిమాండ్స్ ముఖ్యంగా ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు, పీఆర్సీ బకాయిలు, సీపీఎస్ రద్దు, సమీక్ష, డీఏ బకాయిలు, ఆరోగ్య పథకం వంటి మొదలైన వాటిని నెరవేర్చాలని, తమ సమస్యలు చర్చించాలని ఉద్యోగ పెన్షనర్ సంఘాల నూతన ప్రభుత్వాన్ని ముఖ్యంగా ముఖ్యమంత్రిని కలవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మరియు త్వరలో సమావేశం ఏర్పాటు చేయాలనైతే కోరుతూ ఉన్నారు. రెండోది ప్రభుత్వ ప్రాధాన్యతలు. నూతన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే పరిపాలనపై పట్టు సాధించడం, మంత్రివర్గ ఏర్పాటు, తక్షణ ప్రాధాన్యతలపై దృష్టి సారిస్తుంది. ఉద్యోగుల సమస్యలు ముఖ్యమైనవి అయినప్పటికీ వాటిపై సమావేశం ఏర్పాటు చేయడానికి కొంత సమయం పట్టవచ్చు. హామీల అమలు. ఎన్నికల సమయంలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఉద్యోగులకు, పెన్షనర్లకు పలు హామీలైతే ఇచ్చింది. ఆ హామీలు అమలుకు ఒక ప్రణాళిక, రోడ్ మ్యాప్ సిద్ధం చేయడానికి ప్రభుత్వం అంతర్గతంగా కసరత్తు చేయాల్సి ఉంటుంది. తర్వాత సంఘాలతో చర్చించే అవకాశము ఉంది. సాధారణ ప్రక్రియ. సాధారణంగా కొత్త ప్రభుత్వం కొలువుదీరాక వివిధ వర్గాలతో ముఖ్యంగా ఉద్యోగ సంఘాలతో సమావేశాలు నిర్వహించడం అయితే జరుగుతుంటుంది. క్లారిటీ. ఏప్రిల్ నెలలో మీటింగ్ ఖరారైందా అంటే అధికారికంగా ఇంకా సమాచారం అయితే లేదు. కానీ మీటింగ్ జరిగే అవకాశం ఉందా అంటే అవకాశం అయితే ఉంది. కానీ అది ఏప్రిల్‌లోనే జరుగుతుందని చెప్పలేము. బహుశా మే నెలలో లేదా ఆ తర్వాత వచ్చే నెలలో కూడా జరగవచ్చు. ఉద్యోగ సంఘాల ఒత్తిడి, ప్రభుత్వ ప్రాధాన్యతలను బట్టి ఇది ఆధారపడి ఉంటుంది. కాబట్టి ప్రస్తుతానికి ఏప్రిల్ నెలలో ఖచ్చితంగా మీటింగ్ ఉంటుందనే క్లారిటీ అయితే లేదు. అధికారిక ప్రకటన వస్తే తప్ప దీనిపై స్పష్టత రాదు. ఉద్యోగ సంఘాలు మాత్రం త్వరలోనే సమావేశం జరగాలనైతే ఆశిస్తూ ఉన్నాయి మరియు ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాయి.